నమస్కారం భారత్ నౌ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహకారంతో కాకర్ల రంగనాథ్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం కరోనా మహమ్మారితో అలుపెరగని పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆర్జీటీ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అల్పాహారం తాడిపత్రి కార్ బజార్ అసోసియేషన్ సహకారంతో సిపిఐ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో 34వ రోజు పూరి గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు అన్నం పొట్లాలు పంపిణీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాల నాగేశ్వరరెడ్డి మద్యం మత్తులో అన్నాతమ్ముల మధ్య ఘర్షణ తీవ్రంగా గాయపడ్డ అన్నాతమ్ములు శ్రీకాకుళం పట్టణంలో కంటైన్మెంట్ జోన్ పిఎన్ కాలనీలో జిల్లా కలెక్టర్ జె నివాస్ పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ఎన్ అమీరెడ్డి పర్యటించారు. కంటైన్మెంట్ జోన్లో పరిస్థితులను పరిశీలించారు. వ్యక్తుల రాకపోకలు అడిగి తెలుసుకున్నారు. పిఎన్ కాలనీ మొత్తం 10 లైన్లు కంటైన్మెంట్ జోన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. అవసరమైన అన్ని ప్రదేశాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ నుండి ఏ ఒక్క వ్యక్తి బయటకు రాకూడదని, అదేవిధంగా కంటైన్మెంట్ జోన్లో ఏ ఒక్క వ్యక్తిని ప్రవేశించాలని అన్నారు. తాగునీరు, నిత్యావసరాలు విధిగా అందాలని పేర్కొన్నారు. దుకాణాల వద్ద విధిగా భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. దుకాణాల వద్ద రద్దీగా ఉంటే అటువంటి దుకాణాలను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యక్తులు దూరంగా ఉండేందుకు మార్కింగ్ చేయాలని సూచించారు. మార్కెట్లో పలు దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తుందని, అటువంటి దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం దుకాణాలు సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయని, ఎక్కడ రద్దీ ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య, ఇన్ఛార్జ్ ఆర్జీఓ ఆర్ గణపతి, ప్రత్యేక అధికారి టివివి ప్రసాద్, డిప్యూటీ దక్షిణామూర్తి, పోలీస్, నగరపాలక అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ లోడింగ్ కూడా చాలా తక్కువ. ఈవెన్ 2 నాట్లో కూడా బాగా తక్కువ. సంభవం ఆర్టీపీసీఆర్ పికప్ సంథింగ్ 2 నాట్లో లాస్ట్ ఇయర్లో కాబట్టి అడ్జస్ట్ ఉంటుంది సార్. అన్ని అటువైపు ఎక్కువ ఉంటాయి సార్. 19 పెడితే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా తాడిపత్రిలోని ప్రజలు ఇంటికే పరిమితమై ప్రజలకు, పేదలకు మంగళవారం రోజున పుట్లూరు రోడ్లో గల ఆర్జీటీ కాలనీ, రెడ్డి కాలనీలో 600 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోడిగుడ్లు, వంకాయలు, టమోటాలు పంచి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల బ్రదర్స్ మరియు శివ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ఆర్టీటీ వ్యవస్థ బడుగు బలహీన వర్గాల గ్రామాల్లోని ప్రజలకు ఆసరాగా నిలుస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో ఆర్టీటీ వ్యవస్థాపకుల చిత్రాలు గ్రామాల్లోని ఇళ్లలో కనిపిస్తాయి. లాక్డౌన్ కాలంలో ప్రజలు ప్రజారక్షణ కోసం నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న తాడిపత్రి మున్సిపల్ కార్మికుల ప్రతిరోజు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. లాక్డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమం ఆర్టీటీ అనంతపురం వారు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీటీ ఉమెన్ డైరెక్టర్ వీసా ఫెడరర్ మాట్లాడుతూ అనంతపురంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు లాక్డౌన్ సమయంలో తమ సహాయంగా అల్పాహారం అలాగే వారికి మాస్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. తాడిపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కమిషనర్ గారి అనుమతి ఈ అల్పాహారం అందించే కార్యక్రమం 17వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ నిత్యం కరోనాతో పోరాడుతున్న అలుపెరిగిన పారిశుద్ధ్య కార్మికుల ఇలా ఆర్టీటీ అనంతపురం వారు అల్పాహారం సౌకర్యం కల్పించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్టీటీ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. One minute, madam. 1 minute. 1 minute, sir. One minute, madam. 1 minute. 1 minute, sir. కాబట్టి దయచేసి అంతా అవకాశం ఉంటే ఎలా ప్రివెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. దీని ప్రకారం మేడం గారు కూడా సహకరిస్తామని చెప్పారు. సో ఇదే విధంగా కలిసి ఆర్టీటీ వారి సమన్వయంతో ముందుకు వెళ్తాము. అందుకు ప్రత్యేక ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తాడిపత్రికి రావడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు ముందు ఎక్కడికి పోవాలని భయపడే సిచ్యువేషన్ లో ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఆర్టీటీ తరఫున చూసుకుంటే ఆర్టీటీలో ఈరోజు మనం 10,000 అన్నం ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అనంతపూర్ టౌన్ అంతా కూడా రూరల్ కూడా. మరి ఇట్లా చేసినప్పుడు పారిశుద్ధ్య కార్యకర్తలకి టిఫిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తాడిపత్రికి రావడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు ముందు ఎక్కడికి పోవాలని భయపడే సిచ్యువేషన్ లో ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఆర్టీటీ తరఫున చూసుకుంటే ఆర్టీటీలో ఈరోజు మనం 10,000 అన్నం ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అనంతపూర్ టౌన్ అంతా కూడా రూరల్ కూడా. మరి ఇట్లా చేసినప్పుడు పారిశుద్ధ్య కార్యకర్తలకి టిఫిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తాడిపత్రికి వచ్చి ఈరోజు పారిశుద్ధ్య కార్యకర్తలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము. ఇలాగా మెయిన్గా వచ్చి మనం చూడాలంటే అనంతపూర్లో మనం 10,000 పైన ప్యాకెట్లు రోజు ఇస్తున్నాము. పారిశుద్ధ్య కార్యకర్తలకి అక్కడ చేస్తున్నాము. కానీ నీడ్ ఎంత ఉంది అని అనంతపూర్లో చూసినప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి ఖచ్చితంగా రీజన్ ఉంది. రీజన్తో పాటు అవసరం ఉంది అనేది అర్థమవుతా ఉంది. అలాగే మనము రూరల్లో అనంతపూర్ టౌన్లో రెడ్ జోన్స్లో అన్నింటిలో కూడా ఆర్టీటీని ప్రొవైడ్ చేస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మనం 2 లక్షల పైన ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారితోనూ కలెక్టర్ గారితోనూ మధ్యలో మాట్లాడుకుంటూ ఎక్కడైతే అవసరం ఉంది అవసరంతో పాటు ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఆర్టీటీలో మాస్కులు కానీ మనము
ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న సమాజంలో ఉన్న సమస్యల వల్ల ఆ సమస్యలకి ఏవైతే చేస్తే బాగుంటుంది అని ఆడిట్లో ఆలోచన చేయడము, వెంటనే మేము మాస్కులు చేసే దాంట్లో కూడా మనం డాక్టర్లతో సంప్రదించి డాక్టర్లు 2 లేయర్స్ లో మాస్క్ వస్తే బాగుంటుంది, మనం ప్రొటెక్ట్ చేయొచ్చు ఇంకా అని చెప్పినప్పుడు అట్లా తీసుకొని సలహాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇలాగా చేసినందుకు సమాజంలో మార్పు తీసుకురావాలి అంటే మన ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇలాగే మనం ప్రతి ఒక్కటి కూడా మార్పు రావడానికి ముఖ్య కారణం మనం సోషల్ డిస్టెన్స్ లో ఫాలో కావాలి, శానిటైజర్ కానీ సోప్ కానీ వాడాలి, అలాగే మాస్క్ వేసుకోవాలి. ఈ 3 ఫాలో అయితే మనం కరోనాని చాలా వరకు దూరం పెట్టచ్చు అని ప్రతి ఒక్కరం కూడా పాటించాలి, నేర్చుకోవాలి. దీని నుంచి ఏం సాధిస్తాము అంటే కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్ గా ఏమన్నా చూడగలుగుతామేమో చూడొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు వరకు కేసులు చాలా తక్కువే పెరిగినాయి. దాన్ని కూడా మనం తక్కువ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా గత 40 రోజులుగా ఇంటికే పరిమితమైన పేదలకు సుమారు 200 మందికి తాడుపత్రి కార్ బజార్ అసోసియేషన్ సహకారంతో సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాతకోటలోని ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాంజీ, సిపిఐ పార్టీ నాయకులు చిరంజీవి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. టమాటాకాయలు, పచ్చిమిరప పిల్లలు నిలబెట్టద్దండి. మా పిల్లలు కాదు, పిల్లలు పక్క బాండి. వీళ్ళందరూ దాతలు ఈరోజు కూరగాయలు తీసుకోవడం జరిగింది. దాదాపు 200-300 కుటుంబాలకు ఈరోజు పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎర్రగడ్డలు, టమాటాకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దాదాపు 40 రోజుల పన్న మన రామాంజనేయులన్న వీళ్ళందరూ దాతల ఆధ్వర్యంలో టౌన్ అంతా ఎన్నో కుటుంబాలకు అన్నం పంపిణీ కూడా చేయడం జరిగింది. 40 రోజులు చేయడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కూడా దాతలు తీసుకొచ్చి మేము కమ్యూనిస్టు పార్టీగా ముందుండి కూడా మేము తాడపత్రి కార్ బజార్ తరఫున 3 ఫ్రెండ్స్ కలిసి ప్రతిరోజు 450 మందికి భోజనం ఏర్పాటు చేయడం అయినది. 40 రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేస్తూ 2 రోజుల నుంచి కూరగాయలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ రోజు మొదటి రోజు సిపిఐ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. కూరగాయలు పంపిణీ ఫస్ట్ రోజు భోజనాలు 40 రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. 450 మందికి ఏర్పాటు చేస్తున్నాము. కూరగాయలు పంపిణీ డే బై డే చేయాలని నిర్ణయించుకున్నాము. లాక్డౌన్ ఉన్న నాళ్ళు కూరగాయలు ఎంతమందికి ఏర్పాటు చేశాను? రోజు 200 మందికి ఏర్పాటు చేస్తున్నాము. ఏ ఏరియాలో? టౌన్ అంతా ఇవ్వాలని అనుకున్నాము. డే బై డే కొన్ని ఏరియాలు డివైడ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాము. స్లమ్ ఏరియా చూసుకొని. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో 34వ రోజు పూరుగుడిసెలో నివసిస్తున్న నిరుపేదలకు అన్నం పొట్లాలు గడప గడపకు చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ ఉన్నందువలన ప్రజలు బయటికి రాకుండా చేస్తున్న చెక్పోస్టులలో పోలీసు వారికి, ఆర్టీసీ వారికి రోజు అన్నం ప్యాకెట్లు అందజేశారు. ఇల్లు లేక పూరుగుడిసెలో నివసిస్తున్న రెక్కాడితే కానీ డొక్కాటిన నిరుపేదలకు గౌతమి స్కూల్ సందులో ఈరోజు ప్రత్యేకంగా అన్నం, పప్పు మరియు రసం పొట్లాలు 3 బాక్సులలో ఏర్పాటు చేసిన చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి దగ్గరుండి సామాజిక దూరం పాటించి వారిని తీసుకోవాలని కోరారు. దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటిగంటి నబీరసుల్, బ్రహ్మయ్య, మదన్ మోహన్ రెడ్డి, రాజశేఖర్, తమ్మినేని రంగయ్య, శ్రీనివాసల నాయుడు తదితరులు పాల్గొన్నారు. తీసుకోబో. మద్యం మత్తులో అన్నాతమ్ముల మధ్య ఘర్షణ తాడిపత్రి పట్టణంలో చోటు చేసుకుంది. హరిప్రసాద్ మరియు ఉదయ్ కుమార్ మద్యం మత్తులో దాడి చేసుకున్నారు. ఇరువురికి గాయాలు అవ్వగా రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సార్ సార్ మా తమ్ముడు కొట్టి పంపించిన సార్ మా తమ్ముడు కొట్టి పంపించిన బ్యాండేజ్ ఇస్తాను అర్థం ఆడ బ్యాండేజ్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం అంబేద్కర్ నగర్లో దివంగత నేత అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నిర్మల మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సుకై రామన్న కాలం నుంచి జాలువారిన అనేక నాటకాలు గేయాలు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిలిచి ఉంటాయని అన్నారు. నూతన ప్రజాతంత్ర విప్లవమే దేశ విముక్తికి మార్గమని పోరాట యోధుడు నమ్మిన యోధుడు రామారావు అని పేర్కొన్నారు. కలంగలాన్ని ఆయుధంగా పోరాడిన సైనికులని కొనియాడారు. ఈ సందర్భంగా రామారావు రచనలను ఆలపిస్తూ వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ప్రతినిధులు వెంకటలక్ష్మి, ఏడుకొండలు, సుజాత, అక్షయ్య, ముఫాక్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫోటో కట్టించే పరిస్థితి సాంస్కృతిక సేనాని అరుణోదయ రామారావు అన్నకు రామారావు అన్న ఆశయాలను వర్ధిల్లాలి ప్రజా కళలు ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి ప్రజా కళలు కోసం వర్ధిల్లాలి ప్రజా కళలు ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి అమర కళావేత్తలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా రామారావు అన్న కొనసాగుతూ అట్లాగే విప్లవ సాంస్కృతికోద్యమ సేనాని అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న నేపథ్యంలో 2019 మే 5వ తారీఖున ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. రామారావు అన్న గత 45 శతాబ్ద కాలం నుంచి కూడా ఆయన ప్రజా పోరాటాలను పదులెక్కించే విధంగా ఆయన నాటికలు, నాటకం, పాట, ఆట, మాటలు, యక్షగానాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసే దాంట్లో భాగంగా ఆయన ఎన్నో కళారూపాలను ప్రదర్శించారు, రచనలు చేశారు. అనేక మంది కళాకారులను తమ శిక్షణ ద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేయడం అనేది జరిగింది. అట్లాగే ఇక్కడ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇక్కడ మురికివాడ నివాస హక్కుల పోరాటంలో కానివ్వండి, బాక్సెట్ ఉద్యమంలో కానివ్వండి, అట్లాగే సోంపేట, కాకరపల్లి అణు విద్యుత్ ధర్మ కేంద్రాలకు వ్యతిరేకంగా చేసిన ఆ పోరాటంలో ఒక నలుగురు పోలీసుల కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన అమరవీరులను స్మరించుకుంటూ ఆ పోరాటాలను మరింత పదులెక్కించే విధంగా ఆయన చేసిన కళారూపాలు అనేక ఉన్నాయి. సబ్బవరం మండల కేంద్రంలోని జాగృతి సంస్థ కార్యాలయంలో సంస్థ ఎండి కందర్ప సుజాత ఆధ్వర్యంలో సంస్థలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కాయకూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సుజాత, సిఇఓ మౌక్తిక, వివిధ మండలాలకు చెందిన రైతు సంఘాల సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కందారప్ప రామకృష్ణ జ్ఞాపకార్థం చోడవరం, కె కోటపాడు, పరవాడ తదితర మండలాల్లో ఉన్న జాగృతి కుటుంబ సభ్యులకు కరోనా విపత్కర పరిస్థితుల్లో చేయూతను అందించడం సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. వివిధ మండలాల్లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి సహకరించిన పోలీసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నేను జాగృతి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘంలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పొదుపు సంఘం 5 మండలాల్లో 18,000 మంది కుటుంబాలతో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. ఈ ప్రస్తుతం మనకి ప్రపంచం అంతా గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని పొదుపు సంఘంలో ఉన్న సభ్యులందరినీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించాలనే ఆలోచనతో వాళ్ళకి ప్రతిరోజు పనిచేసుకునే
కూలీ పని చేసుకునే ఈ రకరకాలుగా కుటుంబాలన్నీ ఉండడంతో వాళ్ళని కుటుంబాలుగా ఎంచుకుని మేము నిత్యావసర వస్తువుల్ని గత 12 రోజులుగా 9 వస్తువుల్ని వాళ్ళకి అందించడం జరిగిందండి. 13,000 కుటుంబాలకి ఈ నిత్యావసర వస్తువులన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా గత 5 రోజుల నుంచి పొదుపు సంఘాలతో పాటుగా మా జాగృతి స్వచ్ఛంద సంస్థలో రైతు సంఘాలు కూడా ఉన్నాయండి. అవి 6 మండలాల్లో పనిచేస్తున్నాము. ఈ 6 మండలాల్లో ఉండే రైతుల కుటుంబాలకి కూడా మేము ఈ నిత్యావసర వస్తువుల్ని 9 రకాలుగానే గత 5 రోజులుగా వీటిని కూడా పంపిణీ చేయడం జరిగిందండి. మాకు సబ్బవరం మండలంలో మాకు ఈ పోలీసు శాఖ వారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా ఏ ఇది లేకుండా మేము చాలా పకడ్బందీగా పంపిణీ చేయడం జరిగింది. దీనికి జాగృతి పరంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు బట్టారాజు, మాది అడ్డూరు గ్రామం. సుప్ర జాగృతి సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ సంస్థలో ఏ పొదుపు చేస్తూ ప్రజలందరికీ చేయూతనిచ్చి పంటల తాలూకా విషయాలన్నీ తెలియజేయపరుస్తూ ఉంటాము. ప్రజెంట్ విపత్కర పరిస్థితుల్లో కరోనా అనే వ్యాధి వచ్చి ప్రపంచం అంతా అల్లకొల్లాలం అయిన సమయంలో ఎటువంటి కూలీ పనులు లేక వ్యవసాయ పనులు చేసుకోలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల టైంలో ఒక 400 మందికి మా విలేజ్లో 9 రకాల వస్తువులు ప్యాకింగ్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సంస్థ ఉదారభావానికి మేమందరమే రుణపడి ఉన్నాం. అందుకని ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సుదీర్ఘ లాక్డౌన్తో సతమతం అవుతున్న దిగువ తరగతి ప్రజలందరికీ అన్నపూర్ణగా మారింది నాయుడుతోట నాగేశ్వరరావు సేవా ట్రస్ట్. నేటికి సుమారు 40 రోజులుగా ట్రస్ట్ సభ్యులు అంతా కలిసి తమ ఇంట్లోనే ఆహార పదార్థాలు తయారు చేసి పండ్లను సేకరించి ప్రతిరోజు మధ్యాహ్నం 400 మంది వరకు ఆర్తులకు భోజనం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కోలంకి బృందావతి మాట్లాడుతూ ప్రతి పనికి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ధనంతో సంబంధం లేకుండా పేద ప్రజలకు సహాయపడాలనే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఇంకా ఏ ప్రాంతంలో వారికైనా భోజనాలు అవసరమై తమని సంప్రదిస్తే అక్కడికే పంపించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోలంకి కిషోర్, పార్వతి, రాధా, చంటి, చంద్ర, పవన్ సాయి, కోటి, మహేష్, మాలతి తదితరులు పాల్గొన్నారు. 1 minute. సందర్భంగా లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి ఈ గ్రామంలో చుట్టుప్రక్కల ఉన్న పేదవారికి మరియు వైట్ రేషన్ కార్డు లేని వారికి రోజువారీ కూలీలు చేసుకున్న వలస కూలీలకు కూడా బీహార్ నుంచి వచ్చిన వలస కూలీల నిమిత్తం మేము నా కేఎన్ఆర్ సేవా సంస్థ ద్వారా 300 ప్యాకెట్ల వరకు పంపిణీ చేయబడుతుంది. ఇది ఈ కరోనా వ్యాధి లాక్డౌన్ సందర్భంగా ఎన్ని రోజులైతే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందో అన్ని రోజులు కూడా మేము సేవ చేయాలనే మా మనస్తత్వంతో ఉన్నాము. ప్రభుత్వం దీనికి ఎప్పుడైతే లాక్డౌన్ ఆపుతుందో ఆ రోజు వరకు చేయాలని మేమందరం కూడా మా కుటుంబ సభ్యుల ద్వారా ఈ సేవా సంస్థ ద్వారా గ్రామ ప్రజలకు సేవ చేద్దామని ఆశతో ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహకారంతో కాకర్ల రంగనాథ్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం. కరోనా మహమ్మారితో అలుపెరగని పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ఆర్జీటీ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అల్పాహారం. తాడిపత్రి కార్ బజార్ అసోసియేషన్ సహకారంతో సిపిఐ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో 34వ రోజు పూరి గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు అన్నం పొట్లాలు పంపిణీ. చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి. మద్యం మత్తులో అన్నా తమ్ముల మధ్య ఘర్షణ, తీవ్రంగా గాయపడ్డ అన్నా తమ్ముడు.
ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.